రవి గారు, మంత్రి లోకేష్ గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక వార్ లాంటి సిచ్యువేషన్స్ నెలకొంటున్నాయి. అంటే డిఎస్సి సంబంధించి మనం ఇదే వేదికలో చాలాసార్లు చర్చించాము, డిఎస్సి అని. ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫు నుంచి మీరు రాజీనామా చేయాలి, ఎలాగైతే కేంద్రంలో జరిగిందో మీరు అలాగే నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలని అంటుంటే, ఇటువైపు నుంచి మేము ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలు ఇస్తే మీరు మమ్మల్ని ఇలా విమర్శిస్తున్నారని ఇటు నుంచి అస్త్రాలు పడుతున్నాయి. ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళ మేజర్ ఎజెండాగా ఉంది. కానీ ఎజెండా సరైన ఫలితాలు ఇస్తుందా అని చెప్పడం చాలా కష్టం. కేంద్రంలో పరీక్షలు లీక్ అయిన తర్వాత, నీట్ పరీక్షలు లీక్ అయిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో భారీ యువ విద్యార్థి నిరసన పరిణామాలని మనం చూసాం. అది జరుగుతుండగానే వైసీపీ వాళ్ళు ఇక్కడ డిఎస్సి పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయి. డిఎస్సి పరీక్షల్లో ముఖ్యంగా హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతి అనేది ఒకటి, స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం అనే ఈ రెండింటినీ సాధనంగా చేసుకొని అనర్హులు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా చట్టవిరుద్ధంగా జరిగింది. దీని అందరికీ మంత్రిగా ఉన్న లోకేష్ బాధ్యత వహించాలి. కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలి అన్నది గత నుంచి వైఎస్ఆర్ పార్టీ, ప్రత్యేకించి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడుగుతూ వచ్చారు. కేసులు కూడా వేశారు, కొన్ని కేసులు. లోకేష్ మటుకు మేము డిఎస్సి ఎప్పుడు మేమున్నప్పుడే డిఎస్సీలో ఎక్కువ పెట్టాము, తెలుగుదేశం ఉన్నప్పుడే మీరు ఎందుకు పెట్టలేదు, మాకు అడ్డం వేశారు, కేసులు కూడా వేశారు, ఇప్పుడు ఈ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సరే, యువజన సంఘాల నుండి ఉపాధ్యాయ సంఘాలు అవి మటుకు కొన్ని అవకతవకలు జరిగాయి అనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫిర్యాదుల మీద న్యాయ విచారణ జరిపించండి, నిపుణుల సంఘం వేసి సిట్ లాంటిది వేయండి, వేసి అనర్హులు ఎవరికైనా ఉంటే చర్య తీసుకోండి అని వాళ్ళు అడిగారు. వాళ్లకు వైసీపీకి తేడా ఉంటే వీళ్ళు రాజీనామా చేయమని అడుగుతూ వచ్చారు. ఎప్పుడైతే ఢిల్లీలో ఈ పరిణామాలు జరిగాయో, మొండికేసి చివరకు విద్యామంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోయాడు. అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. ఆ రోజే జగన్ మళ్ళీ ట్వీట్ పెట్టాడు, ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, పూర్తి బాధ్యత వహిస్తూ సరైన పద్ధతి ఎలా ఉంటుంది, మీరు కూడా లోకేష్ కూడా రాజీనామా చేయాలని ఆయన పెట్టాడు. లోకేష్ అంతకుముందే మాట్లాడుతూ మళ్ళీ ఆ రోజే ఆయన కర్నూలు పర్యటనలో అక్కడ మాట్లాడుతూ వాళ్ళు గొడ్డల పార్టీ అంటారు కదా, వైసీపీ ఇట్లా అన్నారు. సో ఈ పార్టీ అధ్యక్షుడు మాటికి రాజీనామా చేయాలంటున్నాడు. మేము చాలా బాగా చేశాము, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పగలను, కావాలంటే మీరు చర్చకు రండి, చర్చకు రా జగన్, నీతో చర్చ చేస్తాను, అన్ని వివరాలు చెప్తానని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత ఇంకోసారి కూడా మై డియర్ జగన్, నేను ఇప్పుడు 3 సార్లు చర్చకు పిలిచాను, నేను రావట్లేదు అని ఆయన సవాల్ చేశాడు నిన్న కూడా. అంటే ఒక విధంగా జగన్ను నేరుగా చర్చకు రమ్మని లోకేష్ పిలవటం అన్నది ఒకటి రాజకీయంగా కొంచెం వేడి పెంచే ప్రయత్నం, రెండవది దాన్ని ఏమనాలి, సవాల్ చేయటం. లోకేష్ కూడా ఇప్పుడు నేరుగా లోకేష్ జగన్తో తలపడతాడని. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎక్కువ విమర్శలు గతంలో పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు, చంద్రబాబు కొన్ని విమర్శలు చేసేవాళ్ళు. అంటే పవన్ వర్సెస్ జగన్ అన్న పద్ధతిలో నడుస్తూ వచ్చింది. వాళ్ళకి సీట్లు తక్కువైనా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా. కానీ లోకేష్ డిఎస్సి అంశాన్ని తీసుకొని జగన్ ఒకందుకు లోకేష్ను ఇబ్బందిలో ఇరకాటంలో పెట్టడం అన్నది ఆయన తీసుకుంటే, నేరుగా జగన్ను నేను చర్చకు రమ్మంటుంటే ఎదురు రావట్లేదు అన్న పద్ధతిలో వీళ్ళు సవాళ్ళు విసిరారు. అది అయిన తర్వాత వరుసగా 4-5 మంత్రులు భయపడ్డారు, చర్చకు రావట్లేదని. లోకేష్ అలా అనగానే మాజీ మంత్రులు పేర్ని నాని లాంటి వాళ్ళంతా మీకోసం జగన్ అక్కర్లేదు, మేము చాలు, లేకపోతే ఇంకా ఫలానా వాళ్ళు చాలు, ఇంతవరకు మీరు ఎప్పుడు వివరణ చెప్పలేకపోయారు, ఊరికనే మాట్లాడుతున్నారు, సమస్య దాటేయడానికి అన్నట్టుగా వాళ్ళు విరుచుకుపడ్డారు. ఇవి అయినా కానీ కేంద్రంలో పరిణామాలు ఎలా ఉన్నా లోకేష్ మటుకు మీరు సవాల్ విసురుతున్నాను, మీరు పారిపోతున్నారు, మీరు చర్చకు రావట్లేదని ఒక విధంగా ఎదురుదాడి కూడా వాళ్ళు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొన్న ఉద్యమం అని వైసీపీ వాళ్ళు అన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు చేసి, ఒకటి వాళ్ళు జన్జీ లేకపోతే ఢిల్లీ ఆందోళనలకు మద్దతు తెలపటము, మోదీ ప్రభుత్వం మీద విమర్శలు వాళ్ళు ఏం చేయలే. కానీ దాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రంలో లోకేష్ మీద లేదా డిఎస్సి మీద అన్నది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్గా మారింది. ఇక్కడ ఒకటే తేడా, జన్జీ అని అంటున్నట్టుగా అక్కడ యువత విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నారు.
ఇక్కడికి వచ్చేసరికి వైసీపీ నాయకులు అన్ని చోట్ల ప్రదర్శనలు చేయడం ఇవన్నీ కూడా చేశారు, జరిగింది. దానికి తగినట్టే నిన్న పార్టీ నాయకుడు, ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మనం ఉద్యమంలోకి యువతను తీసుకొని రావాలి అని చెప్తున్నారు. అసలు ఆ ఢిల్లీ కాక్రోచ్ వాళ్ళు జయప్రదమైందే యువత విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల. ఇక్కడ విద్యార్థి సంఘాలు లేకపోతే ఇతర ఎవరు లేకుండా ఒక వైసీపీ, అది కూడా నారా లోకేష్ రాజీనామా చేయడం అనేది సులభమైన పని కాదు. ఎందుకు చేస్తాడైనా ఆయన కాబోయే ముఖ్యమంత్రి అవ్వాలి అని ఇప్పటికే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి బాగా పైకి పుష్ చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళ రాజకీయ అవసరం కొద్దీ, రెండోది ఏదో ఒక విధంగా వేడి తగ్గకూడదు అని వీళ్ళు ఆ కోరిక తీసుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని లోకేష్ కూడా ఈ లోకేష్ వర్సెస్ జగన్ అనే ఒక నెరేటివ్ పెంచడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే చంద్రబాబు నాయుడు ఎక్కువగా పాలనా వ్యవహారాలు, సాంకేతిక అంశాలు వీటిలో మునిగిపోవటం, పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యం వీటితో ఉండటం వల్ల వాళ్ళు కొంచెం పక్కన ఉండటం, ఇక్కడ లోకేష్ను పుష్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ను తనతో పోటీగా తమ ఉజ్జీగా ఆయన అంగీకరించారు. గతంలో అసలు బేఖాతరు అన్నట్టుగా మాట్లాడేవాడు, కానీ ఆయన గెలిచాడు కదా మంగళగిరిలో గెలిచి ఇది అయిన తర్వాత. మొన్ననే వాళ్ళ అమ్మగారు నారా భువనేశ్వరి అక్కడ మాట్లాడుతూ కుప్పంలో, మా ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయి, నేను కుప్పం పార్టీ, మిగతా వాళ్ళు లోకేష్, బ్రాహ్మణి వాళ్ళ అబ్బాయి అందరూ మంగళగిరి పార్టీ, ఈ పద్ధతిలో మాట్లాడారు. అంటే ఒక విధంగా గాంధీ కుటుంబం కదా, అమేథీ రాయ్బరేలీ 2 కాపాడుకున్నట్టుగా వీళ్ళు కుప్పం, మంగళగిరి, ఇంకా మనం జోడిస్తే మన నటసింహ, నందమూరి బాలకృష్ణ, హిందూపురం కూడా, ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగంగా ఉంటాయి. సో భువనేశ్వరి మహిళగా తన మీద గతంలో జరిగిన దాడి వాటిని ఖండించటము అవన్నీ చెప్తూనే కుప్పంకు తను శ్రద్ధ చూపిస్తాను ఇట్లాంటివి కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే వ్యూహాత్మకంగా ఇక్కడ 2 ప్రధాన పార్టీల కీలక కుటుంబాలు, నాయకులు ముఖాముఖి ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో డిఎస్సి అనే దాన్ని, ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వైసీపీ. అదైతే అక్కడ ఉన్నంత వెలు ఇక్కడ ఉందా, వీటి స్వభావం కూడా వేరు. అక్కడేమో అసలు పేపర్ లీక్, ఇక్కడేమో కోటాలో తప్పులు జరిగాయి అన్నది. అసలు ఏమీ జరగలేదు అంటే కూడా ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. దానికి తగినట్టు ఇప్పుడు హైకోర్టులో ఒక విచారణ జరుగుతుంది. ఆ విచారణలో హైకోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేసింది. సో వాళ్ళు ఈ ఫేక్ స్పోర్ట్స్ కోటాతో అసలు ఏమీ లేకుండానే 20 మంది జోడో క్లబ్ కింద వైజాగ్ నుంచి తెచ్చుకున్నారని ఇట్లాంటివి ఉన్నాయి. సో అలాంటి విచారణ ఏమైనా జరిగితే జరపాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద ఉంది. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా ఏదీ లేదు అని వాళ్ళు చెప్తే ఉపయోగం లేదు, అదేమీ చెల్లుబాటు కాదు. ఆ కోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చు. కానీ ఇదేదో లోకేష్ రాజీనామా దాకా వెళ్తుందా, లేదా తీసుకువెళ్ళగలిగినంత పరిస్థితి వైసీపీకి ఉందా అంటే అది కూడా ఏమీ కనిపించదు. మూడోదేమో రాజకీయమైన అంశాలు ఏమీ చూడకుండా ఢిల్లీలో జరిగింది మాది ఒకటే అన్న పద్ధతిలో మాట్లాడడం వల్ల కూడా ఏమీ కొంచెం అవాస్తవికత అయిపోతుంది. దీనివల్ల జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిన ఒక పరిణామాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. రైట్ సార్.